హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో, మనం ఇప్పుడు యూకే మేముంటున్న ఏరియాలో, డర్బీ ఏరియాలో అల్డీ అనే సూపర్ మార్కెట్‌కొచ్చాము. కొన్ని చిన్న ఐటెమ్స్ తీసుకుందామని వచ్చాము. అల్డీ అనేది సూపర్ మార్కెట్. మనకి రీజనబుల్ ప్రైస్‌లో మనకు కావాల్సిన ఐటెమ్స్ మనకు దొరుకుతాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాస్కెట్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ట్రాలీ తీసుకుందామని ట్రై చేసాం గానీ, ఎందుకులే తక్కువే కదా అని బాస్కెట్ తీసుకున్నాం. బ్లాక్ బాస్కెట్. సో, ఇప్పుడు చూసారు కదా! మా వైఫ్ ఆ బాస్కెట్ తీసుకొనెళ్తుంది. సో, నేనైతే డైరెక్ట్‌గా మిల్క్ దగ్గరికొచ్చాను. ఎందుకంటే, నాకు మిల్క్ తీసుకోమని అసైన్ చేశారు మేడం గారు. సో, మిల్క్ తీసుకుంటున్నాను నేను. తక్కువగానే ఉంటాయి. 2 లీటర్స్ మనకు బాటిల్ 1.5, 2 పౌండ్స్‌లో మనకు దొరుకుతాయి. బ్రిటిష్ మిల్క్ అని ఉంటుంది. సో, మిల్క్ బానే ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ జ్యూస్. సో, తను ఆల్రెడీ పర్చేజ్ చేసినట్లుంది. ఎందుకంటే, మేము ఎక్కువగా మాక్సిమం ఇక్కడ ఆనియన్స్, టమాటాలు, తర్వాత ఆలు, క్యారెట్, క్యాప్సికమ్ ఇలాంటివి తీసుకుంటాము. చికెను. సో, చికెన్ కూడా చాలా తక్కువగా దొరుకుతుంది ఇక్కడ. వేరే సూపర్ మార్కెట్‌లో అయితే కొంచెం 1.5, 2 పౌండ్స్ వేరియేషన్ ఉంటుంది. మన ఆల్డీ కన్నా వేరే ఆటిలకి. సో, ఇదే మాక్సిమం దీనికే వస్తానికి మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట. సో, చూసారు కదా! మనకి మన ఇండియాలో సూపర్ మార్కెట్ డీమార్ట్, తర్వాత రిలయన్స్ స్టోర్స్ ఎలా ఉంటాయో సేమ్ అట్లానే ఉంటాయి ఇక్కడ కూడా. కాకపోతే అన్నీ అన్నీ దొరకవు. కొన్నే దొరుకుతాయి. ఎందుకంటే వీళ్ళు లోకల్ వల్ల, సో, వీళ్ళ ఫుడ్ వేరుగా ఉంటుంది కాబట్టి వీళ్ళు తీసుకుంటారు. చూస్తున్నాం కదా! ఇక్కడ మనకి మనకు ఆలు, టమోటాలు, ఆనియన్స్, రెడ్ ఆనియన్స్, వైట్ ఆనియన్స్ కూడా ఉంటాయి. చూసారా వంకాయలు? ఇవి కొంచెం వెరైటీగా ఉంటాయి ఇక్కడ. మనం తినలేము అలాంటివి. అంటే బానే ఉంటాయి. మన వాళ్ళు తింటారు. 1 పౌండ్ చాలా 99 పెన్స్ కూడా వస్తాయన్నమాట. చాలా తక్కువగానే ఉంటాయి. తీసుకొని తినవచ్చు. బట్ మనం మనం మనకి మనం కొన్ని ఐటెమ్స్ మాత్రం వేరే మన ఇండియన్ స్టోర్‌కెళ్ళి తీసుకుంటాం మేము. కొంచెం ఎక్కువగా కాస్ట్ ఉంటుంది. కానీ తప్పదు. ఎందుకంటే మనం వీక్లీ 1 వీక్ ప్లాన్ చేసుకుంటాం కాబట్టి ఏదో జస్ట్ మనకి ములక్కాయలు, వంకాయలు, తర్వాత ఇంకొక ఆకుకూరలు తీసుకుంటాము. అవి ఒక 3 డేస్, పప్పు ఒకటి 4 డేస్ అయిపోతాయి. నాన్ వెజ్ ఒక రోజు ఉంటుంది నాకు. మిగిలిన ఇంకా క్యారెట్ గానీ ఇలాంటివి వీక్లీ ప్లాన్ చేసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ మనీ అనేది చాలా ప్రీషియస్ కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఆహ్, మనకి మనకి ఇన్‌కమ్ గూడా అలాగే ఉంటుంది. సో, దానికి బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం. ఒకసారి కాదు, చాలా సార్లు మేము వేరేయి తీసుకొని ఫెయిల్ అయిపోయాం. ఎందుకంటే అవి మనకి అంత టేస్ట్‌గా ఉండవు. వీళ్ళు లోకలోళ్ళు కాబట్టి వీళ్ళకి ఓకే. ఎందుకంటే మన ఇండియాకొచ్చేసి వీళ్ళు ఎట్లాగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో సేమ్ మనకు గూడా అంతే. ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి అక్కడ ఉన్నాం కాబట్టి మనం వేరే మనకి చిన్నప్పటి నుండి తిన్న ఫుడ్‌లు అంటే ఆ టేస్ట్ మనకి అలవాటయిపోయింది కాబట్టి అలాంటి టేస్టే మనకి ఇక్కడ దొరకాలంటే కొంచెం కష్టంగా ఉండిద్ది. కానీ తప్పదు. అడ్జస్ట్ అవ్వాలనమాట. సో, ఇయి కూడా సేమ్ మన ఇండియాలో గూడా ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా! టానిక్ అనే షాపు ఇలాంటివి. సేమ్ ఇక్కడ గూడా ఇట్లానే లిక్కర్ అనేది ప్రతి దగ్గర దొరికిద్ది ఇక్కడ. చిన్న షాప్ దగ్గర నుండి ఎక్కడికెళ్ళినా గూడా లిక్కర్ అనేది ఈజీగా దొరికిద్ది. ఎందుకంటే మనకిక ఏ చిన్న షాప్‌లోకెళ్ళినా గూడా అగ్గిపెట్టె ఎట్లా దొరికిద్దో సేమ్ ఇక్కడ గూడా లిక్కర్ అనేది దొరికిద్ది. కొంతమంది అరబికోళ్ళుంటారు. వాళ్ళు ఆఫ్ లైసెన్స్ షాప్ అంటారనమాట. అక్కడ మాత్రం వాళ్ళు లిక్కర్ అమ్మరు. సో, అదొక్కటే. మిగిలిన అన్ని షాపుల్లో మనకి లిక్కర్ అయితే దొరికిద్ది. సో, ఇవి డిఫరెంట్ ఇక్కడ తెలుసు గదా! మనకి మామూలుగా అన్ని బ్రాండ్స్ ఉంటాయి. విస్కీ దగ్గర నుండి టాప్ ఎండ్ విస్కీ దగ్గర నుంచి మనకి బీర్ దాకా రీజనబుల్ కాస్ట్‌లోనే ఉంటాయి లిక్కర్ అయితే. ఎందుకంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. స్కాట్లాండ్ విస్కీస్ అంటాం గదా! మనం ఇండియాలో గూడా. సో, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుండి డైరెక్ట్‌గా వస్తాయి. కొన్ని వీళ్ళు యూరోప్ నుంచి ఎక్స్‌పోర్ట్ కూడా చేసుకుంటారు. ఆహ్, సారీ, ఇంపోర్ట్ కూడా చేసుకుంటారు. సో, మనం కంట్రీ వైస్ చూసుకొని ఆల్కహాల్ పర్సెంటేజ్ చూసుకొని తీసుకోవచ్చు. తను
మా వైఫు వేరే చోట చూస్తుంది. బట్ నేను గూడా ఒక బాటిల్ తీసుకున్న వీకెండ్ కదా! సో, ఒక బాటిల్ చూ చూస్తున్నాను నేను. ఏ బాటిల్ బావుంటుందని ఎంచుకుంటున్నాను. తను ఆల్రెడీ చెప్పాను కదా! ఆనియన్స్, తర్వాత చికెన్, నా కోసం చికెను తీసుకోవడం ఇలాంటివి చూస్తుంది. మనం వచ్చే ఆహ్, స్టార్టింగ్‌లోనే ఉంటాయన్నమాట అవి. సో, కొన్ని ఫ్రూట్స్ గూడా లైక్ యాపిల్ ఇలాంటివి తీసుకుంటుంది. వాటర్ మిలన్ ఇవి కూడా దొరుకుతాయి ఇక్కడ. కొంచెం పర్వాలా అంటే వేరే సూపర్ మార్కెట్‌లతో కంపేర్ చేస్తే మాత్రం ఇది కొంచెం రీజనబుల్‌గానే ఉంటుంది. సో, అది. చూసారా జిన్ ఇక్కడే విస్కీ, జిన్, రమ్, వైన్, వోడ్కా ఇలాంటివన్నీ అన్ని టైప్ ఆఫ్ ఆల్కహాల్ ఇక్కడే ఉంటాయి. కింద సైడర్స్ ఉన్నట్లున్నాయి అవి. సో, చూసారా కలర్‌ఫుల్‌గా. రీజనబుల్‌గానే దొరుకుతాయన్నమాట. సో, మన బడ్జెట్ ముందుగానే ఫిక్స్ అవ్వాలి. 30, 30 పౌండ్స్ మన టార్గెట్ అనుకుంటే, దానికి ప్రతి ఐటెమ్ మనం తీసుకుంటున్నప్పుడే మనం నోటెడ్ చేసుకొని, మన బడ్జెట్ క్రాస్ అవ్వకుండా ప్లాన్ జేసుకోవాలి. వీక్లీ మాక్సిమం వీక్లీ 50 పౌండ్స్ అనంటే మనకి మంత్లీ 4 వీక్స్ కాబట్టి 200కి ఫుడ్ అనేది ప్లాన్ జేసుకోవాలి అట్లా. ఇవి వచ్చేవరకే బిస్కెట్స్, చాక్లెట్స్, తర్వాత డైపర్ ఇవన్నీ ఉంటాయి. సో, బేబీ కోసం డైపర్స్ ఏదో చూస్తున్నట్లుంది. సో, ఫస్ట్ టైం కాబట్టి మేము కూడా తీసుకోవటం ఇంకా మాకు తెలీదు. ఎందుకంటే మాకు మిడ్‌వైఫ్ ఇంకా లిస్ట్ ఇవ్వలేదు. సో, బట్ కాపోతే మేము ఆ టయానికి టైం దొరకదేమోనని ముందుగానే చూస్తున్నాము. సో, ఇవి కూడా పిల్లలకి మనం ఇట్లా ముందుగానే ప్లాన్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే సడెన్‌గా చెప్తే మనకు తెలీదు కదా! ఎక్కడ దొరుకుతాయో ఏంటో, ఏ షాప్‌లో ఎక్కడుంటాయో అని. సో, మేము కూడా చూస్తున్నాం అట్లాగా. తర్వాత ఇంకా ఇక్కడ మాక్సిమం సోప్స్ వాడరు. అన్ని లిక్విడ్సే వాడతారు. షవర్ జెల్ అని ఇట్లాగుంటాయి. సో, ఇవన్నీ అవి అంటే బాడీ కేర్ అనమాట. ఇక్కడ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి ఇట్లనే మన ఇండియాలో చూసిన స్టోర్ లాగానే ఉంటుంది. కాకపోతే బడ్జెట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో, ఇక్కడున్న సిట్యుయేషన్‌కి మనం చాలా జాగ్రత్తగా తీసుకొని ప్లాన్ చేయాలి. ఎక్కడన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటెమ్ తీసుకొని అది 4 పౌండ్స్ అయిందనుకోండి. అది మనకి యూజ్ లేకపోతే ఒకవేళ ఫుడ్ కూడా టేస్ట్ బాగోకపోయినా, లేకపోతే ఐటెమ్ కూడా సరిగ్గా బాగోపోయినా కూడా మనం లాస్ అయిపోతాం. అందుకే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సో, ఇది ఎందుకంటే మేము ఆల్రెడీ కంటిన్యూగా వీక్లీ వస్తాం కాబట్టి, ఇక్కడ ఏ ఐటెమ్స్ దొరుకుతాయో, ఎక్కడెక్కడ దొరుకుతాయో తెలుసు కాబట్టి, వెంటనే మేము తీసేసుకొని మాక్సిమం వెళ్ళిపోతాము. ఇది డ్రింక్స్ ఇక్కడ డ్రింక్స్ వేరుగా ఉంటాయి. మన ఇండియాలో ఫార్ములా వేరుగా ఉంటుంది డ్రింక్స్‌కి. ఇక్కడ ఫార్ములా వేరుగా ఉంటుంది. మనం కొన్ని డ్రింక్స్‌ని మనం తాగలేము కూడా. ఎందుకంటే వెరైటీగా ఉంటాయి. సో, మేమైతే ఇక్కడ మెయిన్ ఇది లెమన్ లెమన్ సోడా తీసుకుంటాము. సో, అదైతే పక్కా తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ బాడీ అంతా డీహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. ఇక్కడున్న వెదర్‌కి. సో, అందుకని అవి ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో, తను ఆల్రెడీ తీసుకొని ఉన్నది మాక్సిమం మేము మూవ్ అయిపోతానికి ప్లాన్ చేస్తున్నాము. ఇవి కిడ్స్ చిన్న చిన్న ఐటెమ్స్ ఉంటాయన్నమాట. చూసారా ఎట్లా కనిపిస్తున్నాయో? అట్లా వేసేస్తారు. మనకు నచ్చినయి చూసుకొని వెళ్ళిపోవడం. పిల్లోస్, తర్వాత నాప్కిన్స్ ఇట్లాగా. సో, టవల్స్ ఇలాంటివి అక్కడ ఉంటాయన్నమాట. ఆల్రెడీ మనం ఇంకా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నాం ఇంకా. తను ఆల్రెడీ తీసుకున్నట్లుంది. బిల్లింగ్ చూడాలి. తనకు ఆల్రెడీ క్యాలిక్యులేషన్